నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అపస్మా అధ్యక్షులు శ్రీధర్ ఆధ్వర్యంలో డీఓ కార్యాలయానికి విచ్చేసి డీఓను కలిసి తన సమస్యలను గురించి వినతి పత్రం అందించడం జరిగింది. నెల్లూరు నగరంలో నందు శ్రీ చైతన్య కార్పొరేట్ సంస్థ యొక్క 5 నూతన పాఠశాలను ప్రభుత్వ నిబంధనలను ముల్లంగి ఇంటర్నేషనల్ పేరుతో ప్రారంభించడం, ప్రభుత్వ అనుమతి లేకుండానే ఇంటింటికి తిరిగి అడ్మిషన్లు చేయడం, సమీపంలో ఉన్న పాఠశాల యందు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను ప్రలోభాలకు గురి చేయడం, విద్యా వ్యవస్థ వినాశక పోకడాలను ప్రదర్శిస్తున్నది. అందుకు ఈరోజు డీఓకి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ అధ్యక్షులు ఎన్ శ్రీధర్, ఎం సౌరెడ్డి, ఎన్ రామ్మోహన్ రెడ్డి, వెంకటాద్రి తదితర ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్లు పాల్గొనడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఈ రోజున గౌరవ డిఈఓ గారిని మా అపస్మా సభ్యులందరం కలవడానికి వచ్చాం. ఎందుకంటే నెల్లూరు నగరంలో కార్పొరేట్ వాళ్ళు ఈ సంవత్సరం ఒకేసారి 5 బ్రాంచుల్ని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. అవి కూడా పక్కనే చాలా పాఠశాలలు ఉన్నాయి. అలాగే వీళ్ళు నిర్మించేటువంటి స్కూల్స్ అన్నీ కూడా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. రాష్ట్రంలో కార్పొరేట్ శక్తులు విపరీతమై అత్యధికంగా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తూ సామాన్యులకి ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నెల్లూరు నగరంలో 30 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి స్కూల్స్ జరుగుతున్నటువంటి పక్కనే వీళ్ళు ఈ యొక్క బ్రాంచీలు పెట్టడం అనేది ఇది ఒక రకమైనటువంటి పోటీకి తప్పు. ఇది ఎందుకనంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కూల్స్కి సంఖ్య లేకుండా ఉన్నందువల్ల, అలాగే దగ్గరగా ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలకు కూడా సంఖ్య లేని తగ్గిపోతున్న రోజుల్లో వీళ్ళు కొత్తగా ఈ యొక్క చైతన్య వాళ్ళు బ్రాంచెస్ పెట్టడం అనేది చాలా అన్యాయము. ఈ విషయంలో గతంలో మేము డిఈఓ గారికి ఏప్రిల్ 6వ తారీఖున మేము మా యొక్క ఫిర్యాదుని అందచేసాం. అట్లాగే గౌరవ ఆర్జేడీ గారికి కూడా మేము ఈ యొక్క చైతన్య స్కూల్స్ యొక్క అన్హెల్తీ కాంపిటీషన్ మీద మేము అర్జీ ఇవ్వడం జరిగింది గుంటూరుకి వెళ్ళి. అయినప్పటికీ కూడా ప్రభుత్వము ఈ యొక్క గౌరవ మండల విద్యాశాఖాధికారులు కానివ్వండి, మిగతా డిప్యూటీ డిఓలు ఆ విజిట్ రిపోర్ట్ని చేర్చడం అనేది చాలా బాధాకరమైన అంశం. ఎందుకంటే అన్ని అర్హతలుండి బిల్డింగ్ పూర్తయి ఫైరు అన్నీ వచ్చిన తర్వాత మాత్రమే అనుమతులు ఇవ్వాలి. అలా కాకుండా కొన్ని చోట్ల నిర్మాణంలో ఉండేటువంటి శ్రీ చైతన్య స్కూల్స్ కూడా అనుమతులు ఇస్తున్నారేమోనన్నటువంటి ఒక వార్త మాకు వచ్చింది. ఇది తీవ్రంగా ఖండించాల్సిన అంశము. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కూల్స్కే స్ట్రెంగ్త్ లేదు. దగ్గరలో ఉండేటువంటి గవర్నమెంట్ స్కూల్స్ కూడా నెంబర్ తగ్గిపోతున్న ఈ రోజుల్లో కొత్త వాటికి అనుమతి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. జీఓఎంఎస్ నెంబర్లో కూడా ఉన్నది. నియర్ బై స్కూల్స్కి ఎగ్జిస్టింగ్ స్కూల్స్కి స్ట్రెంగ్త్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలనేటువంటిది ఉంది. కాబట్టి దయచేసి గౌరవ డిఈఓ గారు ఈ విషయంలో తీవ్రమైనటువంటి చర్యలు తీసుకొని శ్రీ చైతన్య స్కూల్స్ని వెంటనే వాటి యొక్క నిర్మాణాలు జరుగుతున్నవి నిర్మాణాల్లో ఉండేటువంటి స్కూళ్ళకి అనుమతులు ఇవ్వకుండా ఆపవలసిందిగా మేము అపస్మా తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకనంటే ఈ రోజున కార్పొరేట్ వాళ్ళు ప్రభుత్వాన్ని ఓవర్లుక్ చేస్తున్నారు. వాళ్ళు ఏ రోజు ప్రభుత్వం నిర్వహించేటువంటి ఏ యొక్క ఎగ్జామ్స్ను కూడా పెట్టకుండా, అలాగే వాళ్ళు వేరే సపరేట్ పేపర్ పెట్టడం అండి, వాళ్ళు ఆదివారాలు స్కూల్స్ పెట్టడము, సెకండ్ సాటర్డే పెట్టడం, ప్రభుత్వ నిబంధనలు ఏది పాటించకుండా ఇలా చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేము అపస్మా తరపున మేము అందరం కూడా ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ ఒకే బ్రాంచ్ కలిగినటువంటి వ్యక్తులు మేము బతుకుతూ నలుగురిని బతికిస్తున్నాము. వాళ్ళు కేవలం సంపాదన కోసమే రాష్ట్రమంతా కూడా విపరీతమైనటువంటి బ్రాంచెస్ పెట్టి ప్రజలను దోపిడీ చేస్తున్నారు. మా ఫీజులకి వాళ్ళ ఫీజులకి చాలా తక్కువ. మేము ప్రభుత్వ నిబంధనల యొక్క ఫీజుల ప్రకారమే మేము మా యొక్క పాఠశాలలో నిర్వహణ చేస్తున్నాం. కాబట్టి అలాంటి చిన్న పాఠశాలన్నీ రక్షించాల్సిన బాధ్యత గౌరవ డిఈఓ గారి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీ చైతన్య స్కూల్స్కి అనుమతులు ఇవ్వకుండా ఆపవలసిందిగా అపస్మా తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. రూరల్ ఏరియాతో కలిపి దాదాపు 8 లక్షల పైగా జనాభా కలిగి ఉంది. అందులో స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు, మరి ఎన్ని పాఠశాలల అవసరం ఉందనేటువంటిది ముందు ప్రభుత్వం వారు దాన్ని సర్వే చేయించి పాఠశాలకు అనుమతి ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలు స్వయం ఉపాధి
పథకం కింద లేదు. ఎక్కువ మంది నిరుద్యోగులు గత 30-40 సంవత్సరాల నుంచి దాదాపు 180 నుంచి 200 పాఠశాలలు నడపడం జరుగుతూ ఉంది. వీరందరూ కూడా కేవలం ఒకే యాజమాన్యం కింద ఒకే పాఠశాల జరుపుతూ ఉన్నారు. మరి ఈ అన్హెల్తీ కాంపిటీషన్ ఒకే సంస్థ వారు 5 బ్రాంచులు, 10 బ్రాంచులు, 20 బ్రాంచులు జరుపుతూ ఈ స్వయం ఉపాధితో జరుపుకునేటువంటి స్కూల్స్కి ఇబ్బందికరంగా మారి మరి చాలా అన్హెల్తీ కాంపిటీషను ఉండటం జరుగుతుంది. అందుకని మేము ప్రభుత్వ వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే కనీసం ఒక 5 సంవత్సరాల పాటు మొరటోరియం విధించి ఇప్పుడుకున్న పాఠశాలలు ఒక 5 సంవత్సరాల వరకు రికగ్నిషన్ ఇవ్వకుండా జరిపితే కనుక తర్వాత జనాభా పెరిగిన దాన్ని బట్టి ఎక్కువ పాఠశాలకి అనుమతి ఇవ్వటం కనుక చేస్తే కనుక బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఈ డిఈఓ గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మా విన్నపాన్ని ఆలకిస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నా పేరు వెంకటాద్రి. అన్నయ్య ప్రైవేట్ స్కూల్స్ అనే అసోసియేషన్ నెల్లూరు టౌన్ వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు గౌరవ డిఓ గారికి అలాగే ఈరోజు నెల్లూరును సందర్శించినటువంటి గౌరవ ఆర్జేడీ గారికి అపస్మా తరఫున మా యొక్క ఫిర్యాదుని ఇవ్వడానికి వచ్చాం. ఈ ఫిర్యాదు ఏంటి అని అంటే ఒకే సంవత్సరం ఒకే ఎడ్యుకేషన్ సొసైటీ కింద 5 బ్రాంచుల్ని 5 స్కూల్స్ని ప్రారంభిస్తున్నారు. ఇది విద్యా వ్యవస్థకి చాలా విఘాతము. ఇప్పుడు నడుస్తున్నటువంటి స్కూళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం అని చెప్పిన ఉద్దేశంతో ముఖ్యంగా బడ్జెట్ స్కూల్స్ మాలాంటి నిరుద్యోగులు చిన్న చిన్న ఉపాధి కోరుకొని స్వయం పాలనతో చేసినటువంటి నిరుద్యోగులు నడుపుతున్నటువంటి స్కూల్స్ అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి ఒక గుడ్విల్తో నడుపుతున్నటువంటి చాలా బడ్జెట్ స్కూల్స్కి ఇవి చాలా ఇబ్బంది కలిగజేస్తాయనే ఉద్దేశంతో ఈ ఫిర్యాదుని ఇవ్వడానికి వచ్చాం. అయితే గతంలో కూడా ఈ విషయాన్ని గ్రహించి ఈ నెల 6వ తేదీన మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అనేక పలుమార్లు డిఓ గారిని ఎంఈఓ గారిని ఈ విషయంపై కలవడం జరిగింది. అలాగే ఆ శ్రీ చైతన్య యొక్క వాళ్ళ విద్యా సంస్థల యొక్క ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి, వాస్తవ స్థితులు ఏంటి, వాళ్ళ బిల్డింగ్లు ఇంకా అసంపూర్ణంగా ఉన్నాయి. అలాగే కొన్ని దగ్గరలో పూర్తి సదుపాయాలు లేకుండా వాళ్ళు రికగ్నైజేషన్ కోసం అప్లై చేయడం జరిగింది, ఓపెనింగ్ పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది. సో ఆ అప్లై చేసినటువంటి అప్లికేషన్స్ని మీరు పెండింగ్ పెట్టండి, మీరు సరైన విధంగా అన్ని పరిశీలించి చర్యలు తీసుకొని ఇవ్వండి అని చెప్పని మేము పలుమార్లుగా దపదపాలుగా కోరుతూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ మండల విద్యాశాఖ అధికారులు కానీ డిఓ గారు కానీ వీళ్ళేదో దాన్ని ఇవ్వడానికి అనుమతులు మంజూరు చేయడానికి సంసిద్ధమవుతున్నారు అనే విషయం మాకు తెలిసి ఈరోజు మీ అందరి పత్రికా ముఖంగా ఈ ఫిర్యాదులు మళ్ళీ ఇవ్వడము పత్రికా ప్రకటన చేయడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ విధమైనటువంటి ధోరణి విద్యా వ్యవస్థకు చాలా ఇబ్బంది అంటే వినాశకరమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే మీకు అందరికీ తెలుసు, రేషనలైజేషన్ పేరుతో పొల్యూషన్ పేరుతో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటినీ మెర్జ్ చేస్తూ వచ్చారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.